రామారావు గారు, ఎస్ఎన్ గోలపాలెం జనసేన నాయకులు, అలాగే వేదిక ముందున్న పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసిన మహిళలకి, గ్రామస్తులకి అందరికీ కూడా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన కూటమి ప్రభుత్వం తరఫున నా ఇల్లు నా గౌరవం అనే కార్యక్రమం, మన ఇల్లు మన గౌరవం అనే కార్యక్రమం ఎంత ముఖ్యమైందో మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యత ఉంది. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన స్టాటిస్టిక్స్ చూస్తుంటే దాదాపు మచిలీపట్నం రూరల్లో మనకి 5,662 ఇళ్ళు శాంక్షన్ అయితే కేవలం 1,736 మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కంప్లీట్ చేయబడినాయి. ఇక్కడ మన మాజీ శాసనసభ్యులు అనుక్షణం మైక్ అందుకుని ఓకదంపుడు ఉపన్యాసాలు చెప్పే పేర్ని నాని గారి హయాంలో కేవలం కంప్లీట్ అయినాయి 15% మాత్రమే రూరల్ ఏరియాలో. అలాగే మొత్తం కాన్స్టిట్యున్సీ వైజ్ తీసుకుంటే 25,000 ఇళ్ళు శాంక్షన్ చేస్తే కేవలం 5,000, కేవలం 5,000 ఇళ్ళు మాత్రమే కంప్లీట్ చేయబడినాయి. మీరందరూ ఒకటి అర్థం చేసుకోండి, మన గ్రామాల్లో నివసిస్తున్నప్పుడు మనకు మన కుటుంబాలకి అత్యంత ప్రాముఖ్యమైన అంశాలేంటి? ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారమ్మా లేదా? మరి ఆ చందాలు మనం తీసుకుంటే ఇల్లు కట్టామా, మనం కట్టుకోగలిగామా? గత ప్రభుత్వంలో ఎంతసేపు మేము ఈ పథకానికి డబ్బులు ఇచ్చాం, ఆ పథకానికి డబ్బులు ఇచ్చామని చెప్పి ఏమార్చి కనీసం జగనన్న పేరుతో ఇళ్ల లేఅవుట్లు వేసి ఆ లేఅవుట్లో భరంతుందా లేదా, అవి నీళ్లలో మునుగున్నాయా, పైకి తేలున్నాయా, అసలు వాటి బాగోగులేంటి అని కనీసపు అవసరాలు కూడా తీర్చకుండా ఈ రోజున గ్రామస్తుల్ని, మన రూరల్ ప్రాంతంలో నివసించే వారందరినీ తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన గత ప్రభుత్వ పోగడలన్నీ మనం చూసాం. మరి ఈ రిపోర్ట్లు ఈ రకంగా ఉన్నప్పుడు రాగానే కూటమి ప్రభుత్వం మొన్న నెల రోజుల క్రితమే మా నాయకులు శ్రీ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ కూటమి ప్రభుత్వం తరఫున గెలిచిన మన ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో మనకి తీసుకోబడిన నిర్ణయం ఏంటంటే ప్రధానమంత్రి గారి తరపు నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి 2,50,000 రూపాయలు మనకి అమౌంట్ రిలీజ్ అవుతుంది రాబోయే రోజుల్లో కట్టుకోవడానికి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా 1,50,000 రూపాయలు మంజూరు చేయబడతాయి. ఇవన్నీ ఏంటంటే ఇప్పటివరకు మీ పేరుని మేము ఇల్లు కట్టుకుంటాము అని ఇచ్చిన వాళ్ళు కాకుండా రాబోయే రోజుల్లో మేము కట్టుకుంటాము అని, అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇల్లు కట్టుకోబోతున్నాము అని మీ హౌస్ సైట్ కానీ, లేదంటే ప్రభుత్వం తరఫున. ఇంకో విషయం ఏంటంటే రూరల్ ఏరియాల్లో మనకి 3 సెంట్ల దాకా ఉమ్మడి కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఈ 3 సెంట్ల స్థలంలో కట్టుకోబోయే వారికి ఆ 4 లక్షల లబ్ధి అనేది చేకూరబోతుంది. కానీ ఎంతో ఉదాసీనంగా కూటమి ప్రభుత్వం ఆలోచించి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు 2019 వరకు కూడా మన గ్రామాల్లో మనం చూసాం ఏ రకంగా ప్రభుత్వం మారంగానే మనకి డబ్బులు నిరాటంకంగా ఆపేసి అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏంటి, గ్రామాల్లో నివసించే వాళ్ళు చాలా వరకు నిరక్షరాస్యులే ఉంటారు. వాళ్ళ శక్తిని అంతా కూడగట్టుకుని ఇల్లు కట్టుకోవడానికి సిద్ధమవుతారు. అలాంటి వారి పరిస్థితిని ఆలోచించకుండా మీరు మా గవర్నమెంట్కి చేయలేదు, మాకు ఓటు వేయలేదనే సాకు చూపించి, ఓటు అనేది ఎవరైనా చూపించేస్తారా? సాకు చూపించి నిర్దాక్షిణ్యంగా వాళ్ళకి డబ్బులు ఆపేసింది. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మీలో. ఎంతమంది ఉన్నారు మీలో? చేతులు ఎట్టున్నమ్మా. 2019 వరకు ఇల్లు కట్టుకోవడానికి, ఇల్లు కట్టుకుని అది ఏ స్టేజ్లో ఉన్నా కానీ డబ్బులు రాకుండా ఆపేసిన వాళ్ళు మీలో చాలామంది ఉన్నారు. మీరు ఇప్పుడు ఎత్తలేకపోయినా కానీ రేపొద్దున మీ డేటా అంతా వస్తుంది. కూటమి ప్రభుత్వం రాగానే వీళ్ళు తీసుకున్న మంచి నిర్ణయం ఏంటంటే 2019 వరకు ఇలా నిర్దాక్షిణ్యంగా ఆపేసిన ఇల్లును కూడా మేము కడతామని చెప్పేసి మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకోవడం మన అందరికీ కూడా హర్షించదగ్గ విషయం. చప్పట్లు కొట్టాలి మీరు చప్పట్లు కూడా. ఇంత మంచి నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా ఎప్పుడో 2019 ముందు వరకు కట్టుకునే దశలో ఉండి కట్టుకోలేక ఇబ్బందులు పడి అప్పులు చేసి వాటి వడ్డీలు కట్టుకుంటా ఉన్న వాళ్ళకి కూడా మీకు డబ్బులు వస్తాయి అంటే మీరు చప్పట్లు కొట్టకపోతే మీకు అర్థం కాలేదని నేను అనుకోవాలి. 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎటువంటి కనీస అవసరాలు ఇవ్వకోకుండా మేము ఇల్లు ఇచ్చేసాం, మేము సైట్ ఇచ్చేసాం, ఇల్లు కట్టుకోండి, మీరు ఎక్కడ రుణం తెచ్చుకుంటారో మాకు సంబంధం లేదు అని మాటలు చెప్పేసి ఈ దశలో ఇప్పుడు ఏదైతే ఆన్ పేపర్ ఉందో ఈ ఆన్ పేపర్ ఉన్న 5,000 ఇళ్ళు కేవలం కంప్లీట్ అయినాయి. ఎన్ని ఇళ్ళకి?
దాదాపు 5,660 రోడ్లు శాంక్షన్ అయితే 1,700 ఇళ్ళు మాత్రమే కంప్లీట్ అయినాయి. మిగిలిన ఇళ్ళకు కూడా ప్రభుత్వం ఏదైనా మా సంబంధం లేదు, మాకు గ్రామస్తుడే ఇంపార్టెంట్, లబ్ధిదారుడే ఇంపార్టెంట్ అని మంచి నిర్ణయం తీసుకుని, అంటే 2019 నుంచి 24 వరకు కూడా ఎవరెవరికి ఇళ్ళు శాంక్షన్ చేశారో మా అందరికీ తెలుసు. రూరల్లో ప్రతి గ్రామంలోనూ ఎవరెవరికి ఇళ్ళు శాంక్షన్ చేశారో మా అందరికీ తెలుసు. నువ్వు జనసేన కార్యకర్తవి, నువ్వు టీడీపీ కార్యకర్తవి, నీకిల్లు లేదు నీకిల్లు లేదని చెప్పేసి మా అందరి మొఖాన చెప్పారు. అయినా కానీ కూటమి ప్రభుత్వం ఎంతో ఉదాసీనంగా ఆలోచించి, మాకు పార్టీలతో సంబంధం లేదు, మీరందరూ మోసపోయి ఉన్నారు, మీ అందరూ ఏ స్టేజ్లో ఉన్నా కానీ, అవి బేస్మెంట్ వేసి ఉన్నా కానీ, పిల్లర్స్ లేపి ఉన్నా కానీ, స్లాబ్ వేసి ఉన్నా కానీ, మిగిలిన ఇల్లంతా నిర్మాణం మీరు దశల వారీగా వచ్చే 2025 మార్చి 31 లోపు కంప్లీట్ చేయండి అని చెప్పేసి ఎంతో ఉదాసీనంగా గ్రామస్తులందరి పట్ల ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీలతో సంబంధం లేకుండా నిర్ణయం తీసుకున్న కూటమి ప్రభుత్వానికి ఇప్పుడైనా చప్పట్లు కొట్టాలి. అర్థమైందా? 2019 నుంచి 24 వరకు ఉన్న ఇల్లు శాంక్షన్ దారులు ఎవరైతే ఉన్నారో లబ్ధిదారు, మీరందరికీ కూడా ఈ వచ్చే సంవత్సరం మార్చి వరకు మీరు ఇల్లు కంప్లీట్ చేసుకోండి, మీకు డబ్బులు నేను ఇస్తాను అని చెప్పేసి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఉమ్మడిగా నిర్ణయం తీసుకున్నారు. దీనికి మనం కట్టుబడి ఉండాలి. మీరు త్వరితగతిన మరి ఆ స్థలాలు కూడా నిర్ణయం తీసుకోబడతాయి. స్థలాలు కూడా జగనన్న లేఅవుట్లో ఇల్లు తీసుకోకుండా మీకు పేర్లు ఇచ్చేసి నయవంచనకు గురి చేసిన ఆ స్థలాలు కూడా మీరు మార్చి 31 లోపు కట్టుకోకపోతే అవి కూడా వాటి మీద కూడా మంచి నిర్ణయం తీసుకుంటారు.